Daily. Taste the Daily. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు భద్రాచలం రామయ్య సన్నిధిలో నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకొక రూపంలో స్వామి దర్శనమిస్తున్నారు. గోదావరిలో సోమవారం లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశికి ముందు రోజు తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మంగళవారం ఉదయం 5 ఉత్తర ద్వార దర్శనం ద్వారా సీతారామస్వామి దర్శనమివ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయంటున్న ప్రధాన అర్చకులు సాయితో మా కరెస్పాండెంట్ తిరుపతిరావు ఫేస్ టు ఫేస్. దక్షిణ అయోధ్యగా పిలువడే భద్రాద్రి రామయ్య కొలువు తీరిన భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గత ఒక 10 రోజులు కూడా స్వామివారి వివిధ రకాల్లో కూడా స్వామివారి దర్శనమిచ్చిన అనంతరము రేపు జరిగేటువంటి తెప్పోత్సవ కార్యక్రమంలో గోదావరి తీరంలో హంసవాహనంపై పయనించనున్నారు. ఆ తర్వాత 30వ తారీఖున ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శనమిస్తారు. అసలు ఈ యొక్క 10 అవతారాలు ఏ విధంగా విశిష్టత ఏంటి దీని మీద అనేది మాట్లాడడానికి మన ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. స్వామి చెప్పండి, ఈ యొక్క కార్యక్రమాలు అంటే ధనుర్మాసం మొదలైన తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. 10 అవతారాలు దేనికి ప్రసిద్ధి? మన భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి ప్రయుక్తంగా చేసేటువంటి బ్రహ్మోత్సవాలు ఎలాగో అలాగే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని చేసేటువంటి అధ్యయనోత్సవాలు కూడా అంత ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి ఉత్సవాలు. ధనుర్మాసం మనకు ఈ నెల అంటే డిసెంబర్ నెల 16వ తారీఖు ప్రారంభమైంది. ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు. కనుక ఈ వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు, ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి నుంచి 11 రోజులు, ఇలా మొత్తం 21 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలు జరుగుతాయి. ఈ అధ్యయనోత్సవాల్లో వైకుంఠ ఏకాదశికి ముందు ఉండేటువంటి 10 రోజులు పహల్పత్తుత్సవాలు అంటారు. ఈ పహల్పత్తుత్సవాల్లోనే మనకు ఈ దశావతార అలంకారాలు స్వామివారికి జరిపి తిరువీధి సేవలు చేయడం ఇవన్నీ కూడా విశేషంగా జరిగేటువంటి ఉత్సవాలు. మనకు సరిగ్గా ప్రారంభం నుంచి అంటే ఈ నెల 20వ తారీఖు నుంచి ఈ అలంకారాలు ప్రారంభమయ్యాయి. 20వ తారీఖున మత్స్యావతారంతో ప్రారంభమైనటువంటి ఈ అలంకారాలు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణావతారం. ఈ కృష్ణావతారంతో ఈ అవతారాల యొక్క అలంకారాలన్నీ కూడా ముగిసిపోయి 10వ రోజున మనకు 9 అలంకారాలు ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత 10వ రోజున ఆ రోజు ఇంకే అలంకారం ఉండదు. స్వామివారిని యథాస్థితిగానే అలంకరిస్తారు మామూలుగా. అలా ఉన్నటువంటి స్వామివారి సన్నిధిలో తిరుమంగయాళ్వార్ల పరమపదోత్సవం అనేటువంటిది జరుగుతుంది. ఈ 10 రోజులు ముగిసినటువంటి సందర్భంలో సాయంత్రం మనకు హంసవాహనంగా చెప్పేటువంటి తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తెప్పోత్సవంలో స్వామివారు 4 గంటలకు బయలుదేరి ఆలయం నుంచి తెప్పోత్సవం వైభవపేతంగా జరుగుతుంది. ఆ తర్వాత మర్నాడు ఈ నెల ఇప్పుడు 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి. ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం పూట ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆ తర్వాత స్వామివారి తిరువీధి సేవ అవుతుందన్నమాట. ఈ ఉత్తర ద్వారంలో మొత్తం 5 వాహనాల మీద స్వామివారి యొక్క దర్శనం జరుగుతుంది. స్వామివారు గరుడ వాహనం మీద రామచంద్రమూర్తి ఉంటారు, లక్ష్మణస్వామి హనుమద్వాహనం మీద, సీతాదేవి గజవాహనం మీద, ఆ తర్వాత నమ్మాళ్వార్లు రామానుజులు ఒక చలవ చప్పరంలో, ఆ తర్వాత గోదాదేవి ఒక చలవ చప్పరంలో, ఇలాగ మొత్తం 5 వాహనాలతోటి మనకు ఆ ఉత్తర ద్వారంలో దర్శనం ఇచ్చి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు జరిగి ఆ తర్వాత వారందరూ కూడా 5 వాహనాలతోటి తిరువీధి సేవ వైభవంగా జరుగుతుంది. ఆ తిరువీధి సేవ వచ్చేటప్పటికి సుమారుగా మనకు 11 గంటలు, మధ్యాహ్నం 11, 12 గంటలు అవుతుందన్నమాట. ఈ విధంగా వైభవపేతంగా వైకుంఠ ఏకాదశి జరిగిన తర్వాత రాపతోత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ పహల్పత్తుత్సవాల్లోనే ఈ దశావతార అలంకారాల్లో 9 అలంకారాలు మొత్తం కూడా జరుగుతాయి. 10వ అలంకారం వచ్చేసి రాపత్తులో జరుగుతుంది. అది కల్కి అవతారం. ఈ కల్కి అవతారం అనేటువంటిది ఇంకా రాలేదు అనేటువంటి దానికి గుర్తుగాను, అలాగే ఈ కల్కి అవతారాన్ని దొంగలదోపు ఉత్సవంగా కూడా ఇక్కడ చేస్తారు. దొంగలదోపు ఉత్సవంలోనే ఈ కల్కి అవతారం మీద ఈ మనకు అశ్వవాహనం మీద స్వామివారు ఈ ఉత్సవం జరుగుతుంది. అది సరిగ్గా వైకుంఠ ఏకాదశి జరిగేటువంటి వారానికి తర్వాత వారంలో, అంటే ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి మంగళవారం జరిగింది. తిరిగి మంగళవారం నాడు ఈ కల్కి అవతారంలో అశ్వవాహనం మీద స్వామివారికి దొంగలదూపు ఉత్సవం జరుగుతుంది. ఈ విధంగా దశావతార అలంకారాలు మనకు 9 అలంకారాలు పహల్పత్తులోను, 10వ అలంకారం 10వ అవతారంలో ఉండేటువంటి అలంకారం రాపత్తులోను ఇక్కడ జరిగేటువంటి ఆచారం అనేటువంటిది, ఆ సంప్రదాయం అనేటువంటిది కొనసాగుతూ వస్తున్నది. ఇప్పుడు మనకు ఉత్తర ద్వార దర్శనం అనేది ఈ యొక్క కార్యక్రమం చివరి రోజు అనేటువంటి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శనం ఇస్తారు. ఆ దర్శనం వల్ల భక్తులకు ఎలాంటి లాభం కలుగుతుంది?
మనకి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది చాలా విశేషంగా చెప్తారు. ధనుర్మాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి అది చాలా గొప్ప పౌరాణికమైనటువంటి ప్రశస్తి కలిగినటువంటి రోజు. మధుకైటభులు అనేటువంటి రాక్షసులను భగవంతుడు సంహరించి వారిద్దరిని ఉత్తర ద్వారం నుండి వైకుంఠాన్ని పొందించాడు అని మనకు ఇతిహాసం పురాణం చెప్తున్నాం. ఆ పురాణాన్ని అనుసరించి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేయడం, ఉత్తర ద్వారం నుండి మనం స్వామివారి సన్నిధిలోకి వెళ్ళి ఆ స్వామిని సందర్శించుకోవడం అనేటువంటివన్నీ కూడా పుణ్యప్రదమైనటువంటివిగా చెప్తారు. అంతేకాదు ముక్కోటి దేవతలు కూడా ఈనాడు స్వామివారిని దర్శనం చేసుకుంటారు, ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటారు అనేటువంటి ఐతిహ్యం మనకు పురాణాల్లో కనిపిస్తుండడం వలన వైకుంఠ ఏకాదశికే ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు కూడా రావడానికి కారణం అదేనమాట. ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు దర్శించుకునేటువంటి రోజు. అలాగే దేవతలు కూడా ఆశపడి స్వామివారిని సేవించుకునేటువంటి ఈ రోజున మన వంటి మామూలు మానవులం ఆనాడు స్వామివారిని సేవించడం అనేటువంటిది మహాపుణ్యప్రదం. అలాగే మనకుండేటువంటి పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కూడా మనకు మన జీవిత అంతంలో మన వైకుంఠాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది అని అంటారు. కనుక అలాంటి విశేష పుణ్యప్రదమైనటువంటి రోజున విష్ణు ఆలయాల్లో ఉండేటువంటి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని తరించవలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇది మొత్తగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క ధనుర్మాసం తర్వాత మొదలైనటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకైతే స్వామివారు రోజుకొక అవతారాలు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చివరి రోజు ముందు రోజు ఉన్నటువంటి 29వ తారీఖు స్వామివారు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారు దర్శనమిస్తామంటున్నారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల సకల పాపాలు హరిస్తాయి. దాంతోపాటుగా ముక్కోటి దేవతలు అంటే స్వామివారిని ముక్కోటి దేవతలు కూడా ఆ రోజు ఆరాధ్య దైవంగా అన్ని దర్శించుకుంటారు. అలాంటి దర్శనం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల సకల పాపాలు పోతాయంటూ కూడా ప్రధాన అర్చకులు తెలుపుతున్న పరిస్థితులు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాచలం నుంచి.